నమస్తే అండి. అసలు తుఫాన్కి మన గార్డెన్ ఎలా ఉందో చూద్దాం. నేను ఈ తుఫాన్ హెచ్చరికలు చూసి అయితే చాలా జాగ్రత్త పడ్డానండి. నిన్నంతా కూడా పెద్ద కుండీల్లో చిన్న కుండీలు పెట్టడం, ఎక్కడైనా మట్టి అది ఉంటే అక్కడికక్కడ క్లీన్ చేయడం, ఇవన్నీ చేశాను. ఇదిగో చూస్తున్నారా, కొన్ని కుండీలు గోడ మీద ఉంటే కిందే వాటిని మార్చేసానండి, కిందకి మార్చేసాను. కానీ ఈ వర్షాల వల్ల మొక్కలు అయితే మట్టికి చాలా పచ్చగా చాలా అందంగా ఉంటాయండి. చూస్తున్నారండి అన్ని మొక్కలు ఎంత బాగున్నాయో ఫ్రెష్గా. ఈ గాలి ఫోర్స్కి ఈ షెడ్ ఉంటుందండి, షెడ్ ఒక చిన్న పీస్ ఉంటుంది, ఎగిరిపోయింది. ఇది ఇలా పెద్ద కుండీల్లో 3 చిన్న కుండీలు పెట్టాను, ఈ గాలి ఫోర్స్కి ఎగిరిపోతాయేమోనని. ఆల్రెడీ కొన్ని ఇలా పడిపోయినాయండి, ఎందుకంటే మన మట్టి కూడా లైట్ వెయిట్ కదా. చల్లగా ఉంది. ఇంకొక రోజు జాగ్రత్తగా ఉంటే మనకి తుఫాన్ ప్రభావం అయితే పూర్తిగా తగ్గిపోతుంది. ప్రభుత్వం వారు కూడా చాలా కష్టపడ్డారు. ఎక్కడికక్కడ అంతా కూడా చాలా కట్టడి చేశారు. దొండ పాదు చాలా కాయలు ఉన్నాయండి, పైకి కనిపించట్లేదు, ఆకుల్లో కలిసిపోయి. వీటిని అయితే కోసేయాలి. పండిపోయిన తర్వాత కనిపిస్తున్నాయి నాకు, నేను చూసుకోవట్లేదు సరిగ్గాని. ఇక్కడ కాకరకాయలు కూడా ఉన్నాయండి. ఇప్పుడైతే సరదాగా పైకి వచ్చాను కదా, పువ్వులు అయితే కోస్తాను. ఈ పసుపు పువ్వులు అయితే భలే నిండుగా ఉంటాయండి. ఇలాంటిది ఒక్క చెట్టు పెంచుకుంటే చాలు, ప్లేస్ అది లేని వాళ్ళు. ఇదైతే డైలీ చెట్టు నిండా పూలు అయితే పోస్తుంది. మళ్ళీ చూస్తున్నారా, బొండు మల్లి, ఎడీనియం. ఇదైతే ఎండలకైతే కుండీ విరిగిపోయిందండి, కుండీలన్నీ మార్చుకోవాలి. ఇది మీకు తెలిసిందే, రాధా మనోహర్. మన మందారాలు. ఇలా గార్డెన్లో తిరుగుతుంటే అసలు మనకి ఎటువంటి చీకు చింత అనిపించదండి, చాలా హ్యాపీగా ఉంటుంది. గులాబీలు. మొన్న కూడా మందారాలకి పెస్ట్ పడితే ఎలా క్లీన్ చేసుకోవాలో ఒక వీడియో చేశానండి, చాలా సింపుల్ మెథడ్స్లో చేశాను, చూడండి ఎవరైనా చూడకపోతే. వెనకాల డ్రాగన్ అది చూస్తున్నారా. ఇప్పుడు కొన్ని పూలైతే కోసుకుందామండి. పెద్ద వర్షానికి అయితే ఇలా వాటర్ ఉండిపోయిందండి కుండీల్లో. ముందు ఇదంతా కూడా క్లీన్ చేయాలి, చేశాను. ఇంకొన్ని చేయాలి. ప్రాపర్ డ్రైనేజ్ హోల్స్ ఉంటే పోతుంది, కానీ చాలా పెద్ద వర్షం అదే కంటిన్యూగా అదే పనిగా పడింది కదా. ఇప్పుడైతే వీటిని అన్నిటిని క్లీన్ చేసుకుని పూలు అది కోసి చూపిస్తానండి. రాత్రి అయితే చాలా భయపడ్డాను. ఫస్ట్ మందార పూలు అయితే కోసుకుందామండి. ఈ రెడ్ మందార అయితే సుబ్రహ్మణ్య స్వామికి అయితే చాలా ఇష్టం అండి. ఇవి నేను ఎక్కువగా పెంచుతూ ఉంటాను.
గార్డెన్లో గోరింట చెట్టు చూసారండి, గోరింట చెట్టు కొంచెం గాలికి ఇలా పక్కకి వంగిపోయినాయండి. వీటికైతే స్ట్రైట్గా కర్రలు కట్టాలి, కడదాం. గులాబీ అన్నీ కూడా వర్షం పడింది కదండి, వాటర్తో భలే ఉన్నాయి, వాటర్ డ్రాప్స్తో. ఇక్కడ మందార, ఈ మందార పేరు ఏంటో తెలియదండి, ఇది వెరైటీగా ఓన్లీ మొగ్గలతోనే ఉంటుంది, మొగ్గలే వస్తాయి. ఇది ఒక వెరైటీ. ఇక్కడ ఉన్నాయి మందారాలు. ఈ మందారాలు పెట్టుకుంటే చాలండి, దేవుడి పటాలన్నీ కలకలలాడుతూ ఉంటాయి. ఇక్కడ ఒక వైట్ మందార రాలిపోతున్నాయండి, చూసుకోపోతుంటే రాలిపోతున్నాయి పువ్వులన్నీ. ఇలా రాలిని కూడా నేను మళ్ళీ కుండీలోనే వేసేస్తాను. ఎంత పెద్ద చెట్టు అయినా పెస్ట్ అనేది కనుక ఒక్కసారి పడితే మనం చూసుకోకపోతే చెట్టు అనేది అయితే మొత్తం పాడైపోతుందండి. పెస్ట్ అనేది చూసుకోండి. పెస్ట్ అనేది కరెక్ట్గా చూసుకుంటే మనం ఫెర్టిలైజర్స్ ఎప్పుడు ఇచ్చినా సరిపోతుందండి, నెలకు ఒకసారి ఇచ్చినా సరిపోతుంది. చెట్టు సన్నజాజి అండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇది కార్తీక మాసంలో శివుడికి ఒకటి కోసుకుందాము. మీకు తెలుసు కదా, ఇది మారేడు దళం, పైన రైన్ డ్రాప్స్తో భలే ఉంది. అయితే ఇది మనం పళ్ళ సెక్షన్లోకి వచ్చామండి. ఇక్కడ కొన్ని పూల మొక్కలు ఉన్నాయి చూసారా, మల్బరీ. మల్బరీ చూస్తే వెంటనే ఇలా నోట్లో వేసేసుకుంటానండి కొయ్యగానే. చూసారా గన్నేరు పూలు అన్నీ, ఇవన్నీ నేను కోసుకుంటానండి. ఇదంతా వీడియోలో చూపిస్తే మీకు బోర్ కొడుతుంది. సపోటా చూసారండి, స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీకు వీడియో చేసి మళ్ళీ చూపిస్తాను. చాలా పెద్ద చెట్టు అయిపోయింది, పక్కకైతే ఒరిగిపోయిందండి గాలికి. ఇప్పటికే నేను చాలా కర్రలు అది కట్టాను, అయినా కూడా ఒరిగిపోయింది. పెద్ద చెట్టు కదా. కనిపిస్తుంది కదండి, సన్నజాజి పాదు సపోర్ట్ చేసి కర్రలు అది కట్టాలండి. కర్రలు కూడా విరిగిపోయినాయి రాత్రి గాలికి. మనకి 2 months తర్వాత సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, చాలా ఎక్కువగా పూలు అయితే పూస్తుంది ఈ సన్నజాజి చెట్టు. డ్రాగన్, నందివర్ధన వర్షానికి అయితే ఒరిగిపోయింది. మళ్ళీ ఇదైతే ఇలా కట్టుకోవాలండి. ఈ మొంద తుఫాన్ ఎఫెక్ట్ నేనైతే భయపడ్డాను, మొక్కలు ఏమైనా ఎగిరిపోతాయేమో, కుండీలు ఏమన్నా ఇదవుతాయేమోనని. కానీ ముందే కొంచెం సేఫ్టీగా కేర్ తీసుకుని అన్నీ జాగ్రత్త పడడం వల్ల పెద్ద ఇబ్బంది అయితే లేదు. నిన్న మార్నింగ్ అయితే 2 hours అంతా మొక్కలు అంతా కూడా సెట్ చేసుకున్నాను ఎక్కడికక్కడ. పెద్ద కుండీలు, చిన్న కుండీలు, పెద్ద కుండీలు, చిన్న కుండీలు పెట్టి ఏది ఎగరకుండా అన్నీ పెట్టుకున్నానండి. 2-3 సార్లు పైకి వచ్చి అయితే మరీ చెక్ చేసుకున్నాను. అయితే చాలా హ్యాపీగా ఉందండి. ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే తగ్గిపోయి అందరం కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ మొక్క అండి ఇది. అయితే అందరూ చూసే ఉంటారు, కొంతమందికి తెలిసే ఉంటుంది. ముళ్ళ మందార అండి, మధ్యాహ్నం మందార అంటారు. ఇది ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే విడుస్తుంది. ఇది చాలా ముళ్ళులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. పిల్లలు ఉన్న చోట అయితే దూరంగా పెట్టుకోవాలి. పువ్వు అయితే చాలా బాగుంటుందండి విడిస్తే. ఇది మామూలు వర్షం ఉన్నప్పుడు ఇలా మొగ్గలాగా ఉంటుంది. ఎప్పుడైతే బాగా ఎండ కాస్తుందో అప్పుడు మాత్రమే ఇదైతే పువ్వు అయితే వికసిస్తుంది. కార్తీక మాసం పూజ చేసుకోవడానికి నేనైతే ఉసిరైతే ఇలా సెట్ చేసుకున్నానండి. మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూపించాను. ఇలా చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి అదేని. ఇంకా కొంచెం గార్డెన్ అయితే క్లీన్ చేసుకోవాలండి. తర్వాత మంచి వీడియోలో అయితే మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. ఇంకా చిన్న పూలు అయితే చాలా ఉన్నాయండి, వీడియో లెంత్ అయిపోతుంది. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.